హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి మానసిక ఆరోగ్యము, రక్షక తంత్రాలు, సర్దుబాటు ఈ టాపిక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. రక్షక తంత్రాలు అనే టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ టెట్లో రావడం జరిగింది. ప్రీవియస్ టెట్లో ప్రతి సెషన్లో కూడా ఈ రక్షక తంత్రాలు అనే టాపిక్కి సంబంధించి ఒక బిట్ అయితే వచ్చింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు 1 మార్క్ అయితే ఈ వీడియో నుంచి పొందుతారు. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? డిక్షనరీ ఆఫ్ సైకాలజీని రచించినది ఆప్షన్ 4 చాప్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఆప్షన్ 4 బీట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అనే నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గేట్స్ అండ్ జెర్సీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి అవసరాలకు వాటిని తీర్చుకోవడానికి ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యత సాధించడమే సర్దుబాటు అని అన్నవారు ఎవరు? ఒక జీవి అవసరాలకు వాటిని తీర్చుకోవడానికి ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యత సాధించడమే సర్దుబాటు అని అన్నవారు ఆప్షన్ 1 లారెన్స్ షాఫర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని పేర్కొన్నది ఎవరు? ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడరు అని చెప్పినది ఆప్షన్ 2 ముర్రే. నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? రక్షక తంత్రాలు అనే భావన ప్రవేశపెట్టినది ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, సంఘర్షణలను వర్గీకరించిన వారు ఎవరు? సంఘర్షణలను వర్గీకరించిన వారు ఆప్షన్ 1 కర్ట్ లెవిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడానికి పరిహరించడానికి తగినట్లు మార్పు చెందటమే సర్దుబాటు అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జేమ్స్ డ్రైవర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు అంటే వ్యక్తికి అతని పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్య అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్కాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సైమన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి మరొక జీవితో సాంఘిక సంబంధిత అవసరాలను తీర్చుకోవడం, పరస్పర సంబంధాలను ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రూచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడమే విషమయోజనం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆట్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కుంటనం అంటే వ్యక్తిలో ప్రేరకం తృప్తి చెందకపోవడం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కరోల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంటనం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బెర్నాల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మత చికిత్సలో మానవతా దృక్పథం ప్రవేశపెట్టినది ఎవరు?
మానసిక రుగ్మత చికిత్సలో మానవతా దృక్పథం ప్రవేశపెట్టినది? ఆప్షన్ 1 ఫీనల్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతలకు చికిత్స చేయు పద్ధతుల రూపకల్పనలో గణనీయమైన కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 క్లిఫర్డ్ బీర్స్. అందుకే ఇతనిని మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతలను నివారించడం, మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, మానసిక రుగ్మతలకు చికిత్స చేయడం అనేవి మానసిక ఆరోగ్య శాస్త్రం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతల గురించి వైఖరిలో మార్పు తెచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 హిప్పోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మానసిక ఆరోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశం సురక్షితం, నిరోధం, చికిత్స. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతలకు చికిత్స చేయు పద్ధతుల రూపకల్పనలో గణనీయమైన కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మరలా ఆ అధికారిని చూచుటకు ఇష్టపడకపోవుట అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 1 నిరాకరణ. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడిన వ్యక్తి ఆ అధికారిపై తనకు ఏమీ కోపం లేదని ఇంకా తనంటే చాలా అభిమానమని వివరించుట అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అంటే లోపల ఒక భావన పెట్టుకొని బయటకు ఇంకొక భావనను వ్యక్తపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి ఆ అధికారి నన్నే కాదు అందరినీ అలానే తిడతారు అని చెప్పుట ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మరికొన్ని మంచి పనులు చేసి ఆ అధికారి మెప్పు పొందుటకు చేయు ప్రయత్నం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మన పై అధికారి మనలని కాక ఎవరిని తిడతారు అని సమర్థించుకొనుట అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 హేతువాద వితరణం. ఏదైనా ఒక కారణం చేత మనల్ని మనం సమర్థించుకుంటే దానిని హేతువాద వితరణం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ అనే వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి పెద్దలు తిరస్కరించడంతో ఆమెను బలవంతంగా మర్చిపోవడం అనేది ఏ రక్షక తంత్రం? ఏదైనా విషయాన్ని మనం ప్రయత్నపూర్వకంగా లేదా బలవంతంగా మర్చిపోతే దానిని దమనం అంటాం. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హరి తాను ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లు ఊహించుకొని తను ఎలా ప్రవర్తిస్తాడో, ఇతరులు ఎలా గౌరవిస్తారో లాంటి ఊహలతో గడపడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఊహలలో గడపడం అంటే స్వైరకల్పన. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో హేతుకీకరణంను సూచించున్నది ఏది? ఫ్రెండ్స్, హేతుకీకరణ, హేతువు అంటే కారణం, హేతుకీకరణ అంటే ఏదైనా కారణం చేత మనల్ని మనం సమర్థించుకోవడం. సో దీనికి ఎగ్జాంపుల్ ఆప్షన్ 3 పరుగు పందెంలో గెలవలేకపోయిన పిల్లవాడు పాదరక్షకాలను చూపించి బాగోలేదని అనడం. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ అను విద్యార్థి రన్నింగ్ రేస్లో ఓడిపోయాడు. ఓడిపోవడానికి కారణం అడగగా తన యొక్క షూ సరిగా లేవని, గ్రౌండ్ కూడా అంతగా అనుకూలంగా లేదని చెప్పిన అతడు వాడే రక్షక తంత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రక్షేపణం.
ప్రక్షేపణం అంటే తాను గెలవకపోవడానికి కారణాలను ఇతరుల మీదకు ఆపాదించడం. నెక్స్ట్ క్వశ్చన్, చరణ్ అనే బాలునికి తన తండ్రి ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అని అడగగా మా క్లాస్లో ఎవరు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అనడం ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రక్షేపణం. తనలోని లోపాన్ని క్లాస్ అందరికీ ఇక్కడ ఆపాదించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడు ఉపయోగించిన రక్షక తంత్రం ప్రక్షేపణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి ఫెయిల్ అయిన అశ్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్నపిల్లలా ఏడుస్తూ ప్రవర్తించుట అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఇక్కడ చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ప్రవర్తించుట అనే కీవర్డ్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ 4 ప్రతిగమనం. ఫ్రెండ్స్, ప్రతి రక్షక తంత్రానికి ఒక్కో కీవర్డ్ అయితే ఉంది. నేను వీడియోలో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి ఫెయిల్ అయిన అశ్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్నపిల్లలా ఏడుస్తూ ప్రవర్తించుట అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, సుధా సరిగ్గా చదవడం లేదని తన తల్లి శిక్షించింది. అప్పుడు సుధా ఆ కోపాన్ని తన చెల్లెలు భారతిపై చూపించింది. అయినా తను ఉపయోగించే రక్షక తంత్రం ఏమిటి? దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 విస్థాపనం. తన యొక్క కోపాన్ని తనకంటే చిన్నవారి మీద చూపిస్తే దానిని విస్థాపనమని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి ఫెయిల్ అయిన యశస్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్నపిల్లలా ప్రవర్తించుట అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, సరి అయిన సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏది? సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 సర్దుబాటు లేకపోతే భావోద్వేగ సాంఘిక పరిపక్వత అనేది ఉండదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సరైన సర్దుబాటు ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్న పని మీద అభిరుచిని కలిగి ఉంటాడు, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు, అంతేకాకుండా పరిసరాలతో మంచి సర్దుబాటును కలిగి ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం గల వ్యక్తులకు ఈ క్రింది ప్రవర్తన ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక అనుకూలమైన ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం గల వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు, సంతృప్తికరంగా ఉంటాడు, తక్కువ మానసిక సంఘర్షణను కలిగి ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక వైద్యశాలలో దారుణ పరిస్థితులను వర్ణిస్తూ 1908లో క్లిఫర్డ్ బీట్స్ చే ప్రచురించబడిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, మనోరుగ్మతల పరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తూ 1908వ సంవత్సరంలో ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీట్స్. నెక్స్ట్ క్వశ్చన్, నల్లపిల్ల అని అందరిచే వెక్కిరించబడిన కావ్య ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం యొక్క ఉదాహరణ? ఫ్రెండ్స్, ఇక్కడ కావ్య అనే అమ్మాయి ఒక రంగంలో తాను సాధించలేకపోయినా మరొక రంగంలో మంచిగా రాణించింది. సో ఇది పరిహారం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఏఎస్ కావాలనుకున్న ఉపాధ్యాయుడు తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ
తన కొడుకు ఐఏఎస్ కావడంతో తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 2 తాదాత్మీకరణం. తాదాత్మీకరణం అంటే తాను సాధించాల్సింది వేరొకరిలో తాను చూసుకొని సంతృప్తి చెందడం. నెక్స్ట్ క్వశ్చన్, అత్తారింట్లో ఇబ్బందులు పడే కొత్తగా పెళ్ళైన స్త్రీ తన పుట్టింటికి వచ్చి చిన్నపిల్లలాగా తన అమ్మతో వెక్కి వెక్కి ఏడ్చి తన బాధను వెళ్ళగక్కింది. ఇక్కడ మనకు కనిపించే రక్షక తంత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారు బాధను తట్టుకోలేక ఢిల్లీలో గల ప్రముఖ ఆఫీసులను, బస్సు అద్దాలను పగలగొట్టడం ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 విస్థాపనం. ఓడిపోయిన వారు తమ బాధనంతా కూడా అద్దాలు పగలగొట్టడం పైన చూయించారు కాబట్టి ఇది విస్థాపనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చందు తన చుట్టాల పెళ్ళికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆలోచించి ఏదో కారణంను సాకుగా చూపి వెళ్ళలేకపోయాడు. ఇక్కడ అతడు ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపసంహరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నాను అని గుర్తింపు పొందుతున్నాడు. అతను ఉపయోగిస్తున్న రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 తాదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, మనోజ్ పరీక్ష ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణమని చెప్పడం అనేది ఏ రక్షక తంత్రం? మనోజ్ పరీక్ష ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణమని చెప్పాడు. ఇక్కడ ఈ అబ్బాయి ఉపయోగించినటువంటి రక్షక తంత్రము ఆప్షన్ 3 ప్రక్షేపణం. ఫెయిల్ అవ్వడం అనేది మనోజ్లో ఉన్నటువంటి లోపం. సో తన లోపాన్ని అధ్యాపకులకు ఆపాదించాడు కాబట్టి ఇది ప్రక్షేపణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ 1909లో ఏర్పాటు చేశారు. బి మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫర్డ్ బీట్స్. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత క్లిఫర్డ్ బీట్స్. ఇందులో సరైన దానిని గుర్తించండి. ఫ్రెండ్స్ ఇక్కడ 3 కూడా సరైనవే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తరగతి గదిలో ఉపాధ్యాయుని చేత అవమానకరమైన అనుభవాలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు. అయితే ఇలాంటి ప్రవర్తన మూర్తిమత్వ గతిశీలతలో ఏ అంశాన్ని సమర్థిస్తుంది? ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్లో మూర్తిమత్వ గతిశీలత అని ఇచ్చారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 అచేతనం అవుతుంది. ఇక్కడ రక్షక తంత్రం అయితే దమనం అని ఆన్సర్ పెట్టాలి. బట్ ఇక్కడ మూర్తిమత్వ గతిశీలత అన్నారు కాబట్టి అచేతనం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాగేష్ సీనులు ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. నాగేష్ తనకు టీచర్ జాబ్ రాకపోయినా తన మిత్రుడికి వచ్చిందని సీనులో తనను చూసుకొని ఆత్మసంతృప్తి చెందడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 తాదాత్మీకరణం. తాదాత్మీకరణం అంటే తాను సాధించలేని దానిని ఇతరులలో చూసి ఆత్మసంతృప్తి చెందడం. నెక్స్ట్ క్వశ్చన్, రోడ్డు యాక్సిడెంట్లో తన భర్త మరణించాడని ఆమెకు చెప్పినా ఆమె నమ్మలేదు. పైగా అలా జరిగి ఉండదు, ఇది నిజం కాదు అని చెప్పడంలో ఉండేటువంటి రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నిరాకరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. లోపల ఒక ఆలోచన బయటకి ఒక ఆలోచన ప్రకటిస్తే దానిని ప్రతిచర్య నిర్మితి అంటారు. కుంటి సాకులు చెప్పి తప్పును ఒప్పు అనడము హేతుకీకరణ అవుతుంది.
ఆడలేక మధ్యల మీద గోడు అనేది ప్రక్షేపణం. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే దాన్ని విస్థాపనం అంటారు. ప్రేరేపిత విస్మృతి అని దమనాన్ని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ అనే వ్యక్తి ప్రేమలో విఫలం అవ్వడం వల్ల తన ప్రేయసి మీద ఉండే ప్రేమను కవిత్వాల రూపంలో వ్యక్తపరచడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అహాన్ని, వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనాను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 రక్షక తంత్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిది అని సమర్థించుకోవడం ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 హేతుకీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపసంహరణ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్, అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షక తంత్రం ఏమిటి? ఫ్రెండ్స్, ఇక్కడ అభిషేక్ తన కోపాన్ని తన తమ్ముడిపైన చూపాడు కాబట్టి ఇది ఆప్షన్ 1 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడి రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి? సర్దుబాటు గల వ్యక్తి మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తాను సివిల్ సర్వీసు నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 తాదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికి అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తాను కలెక్టర్ అవ్వలేకపోయినా తన స్నేహితుడు కలెక్టర్ అయినందుకు తానే కలెక్టర్ అయినట్లుగా సంతోషపడటం ఈ సందర్భంలోని రక్షక తంత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తాదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలోని రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వ్యక్తికి మాత్రమే ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, కానీ ఇతను చెప్పడం ఏమిటి అంటే తనకే కాదు అందరికీ కూడా ఆ రాజకీయ నాయకుడు ఇష్టం లేదు అని చెప్తున్నాడు కాబట్టి తనలోని లోపాన్ని మిగతా వారందరికీ ఆపాదిస్తున్నాడు కాబట్టి ఇది
ప్రక్షేపణం అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.